అక్రమంగా కాంగ్రెస్ పార్టీ దానికి మాటలు చెప్పరాదు పోయి వాళ్ళతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు జతకట్టినటువంటి పార్టీతో ఉంటుందా ఉండదా చెప్పండి మీరు. ఆనాడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ జెండాల మీద గెలిచినాం. మనం అనైతికం కాంగ్రెస్ పార్టీతో పోవడం, సిద్ధాంతపరంగా కూడా మనకు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి పెరిగిన పార్టీ ఎట్లా కలుస్తామండి కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి అందులో ఉన్నటువంటి మెజార్టీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి వచ్చారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసినాం. అక్రమం జరిగితే సక్రమం చేసింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రైతుల మీద నీకు ప్రశ్న నా రైతుంది చెయ్యి చేస్తుంది అన్నీ అయితే ఉండే. మా అంత ప్రజా పోరాటాలు చేసిన పార్టీ, దెబ్బతిన్న పార్టీ, జైలుకు పోయిన పార్టీ, కేసులు పెట్టించుకున్న పార్టీ ఎవరు మేమే. చీమలు పుట్టలు పెడితే పావులు జరిగినట్టే మేము కొట్లాడిన కేసీఆర్ వ్యతిరేకంగా పావులు లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అవును, ఇప్పుడు నేను ఎంపీని. ఈ ఎంపీ పరిధిలోనే జేఎన్టీయూ కాలేజ్ కూడా వస్తుంది. జేఎన్టీయూలో ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ అయింది. సరే, నాలాంటి వాడికి శిలాపలక మీద సోకులు లేకపోవచ్చు, నాలాంటి వాడు ఇంకా రేవంత్ రెడ్డి పక్క కూర్చోనటువంటి సోకు నాకు లేదు. కానీ పిలవాల్సిన సంస్కారం మాత్రం వాళ్ళకు ఉండాలి. ఎలా ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పేరు ఎవరు కాదు, ముఖ్యమంత్రి పదవి. ఎంపీ ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఎంపీ అది ఒక పదవి. రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డటువంటి పదవులలో ఎవరున్నా కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ నిర్దేశించబడ్డ ప్రకారం అమలు చేయాలి. అది అమలు చేయకపోతే కేసీఆర్ అమలు చేయకపోతే ఏమైంది? అప్పుడు కొట్లాడాడు. నన్ను కేసీఆర్ గారు పిలుస్తలేడు, నన్ను అప్పుడు లొల్లి పెట్టాడు. ఈ కేసీఆర్ని ఏం చేశారు ప్రజలు? బొందబెట్టారు. మళ్ళీ ఈయన కూడా గది పడుతుంది. ఇవన్నీ రికార్డ్ అవుతాండి మొత్తం ప్రజాక్షేత్రంలో. ఈటల రాజేందర్ గారిని జేఎన్టీయూ కాలేజీలో ప్రోటోకాల్ ప్రకారంగా పిలవకపోతే ఇవాళ వాళ్ళకి ఏం కాకపోవచ్చు, కానీ ఎక్కడో ప్రజాక్షేత్రంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి రికార్డులు చాలా అయ్యే కథమైపోతారు. నేను మొదటి నుంచి చెప్పిన ఈ దేనికైనా కూడా గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. ఇంకా నీకు తెలుసు, కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడినా. కేసీఆర్ గారు గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్ ఉండి మాట్లాడిన, చల్లూరులో ఒక సభలో మాట్లాడిన, గుర్తుపెట్టుకో చెప్తాను. నేను బంద్ తీసుకొని ఒక సంవత్సరం తీసుకొని అన్ని కంప్యూటర్ కొని గరీబ్ పిల్లలకి ఇచ్చేది వేరే విషయం. ఇండివిజువల్స్ కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఎస్ నేను కూడా అంటున్నా, పెట్టు నిబంధన. ఇప్పుడైనా రైతుల మా మీద ఒక నిబంధన పెట్టు. రైతు బంధు మీద కూడా ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన రైతు బంధు, 12,000 రూపాయలు కౌలు రైతుకి ఇస్తా అని చెప్పినావు. మీకు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. కావచ్చు, ఇక్కడ రామచంద్రారెడ్డి జయతి ఘోష్ కమిషన్ కావచ్చు, వీటన్నిటి ఫలితంగా కొంత మార్పు జరిగి రైతుల పట్ల దృష్టి పెట్టడం, రైతు లేకపోతే దేశానికి బువ్వ దొరకదనేటువంటి భావనకు రావడం, ఏదున్నా లేకున్నది కాపాడేటువంటి భావన వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు, పంటలకు ఎంఎస్పి కావచ్చు, ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు, రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు. మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన, రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు, కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళు కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతోంది. దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగానికి అంతా ఉంది.
మోడీ గారు రాకముందు 1100 1200 రూపాయల లోపున్నటువంటి ఎంఎస్పి ఇవాళ 2100 పైచీలకు దాదాపు 2200 అయినట్టుంది. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సవరించారు. అంటే మోడీ గారు రాకముందు ఎంత ఎంఎస్పి ఉండనో ప్యాడీ కానీ మక్కలకు కానీ ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది. డబుల్ అయినప్పటికి కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా వరదల ముంపు, రాళ్ళ వానలు, అకాల వర్షాలు, డ్రై స్పెల్, కీటకాలు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం ఇవాళ పత్తికి గులాబీ పురుగు బాధించింది, మక్కకు మొగి పురుగు బాధించింది. ఇవాళ వరి పంటకు కూడా అనేక రకాల తెగులు వచ్చినాయి. ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డుదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో, మరి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకున్నదేమో. మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు, ఇన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడుగా 20 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను, సాధ్యమవుతుందా మీరు అంటున్నారు, ప్రజలకు